సూపర్ 6 అప్డేట్స్ చూద్దాం. ఏపీ కేబినెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ మంత్రివర్గం. సిఆర్డీఏ ఆమోదించిన 37,072 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీచర్స్ ట్రాన్స్ఫర్ నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు, రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. నంబూరులో వివిఐటియుకు ప్రైవేట్ వర్సిటీ హోదా కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్ పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, సుమారు 3 గంటల నుంచి ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. పలు కీలకమైనటువంటి బిల్లులకి ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం వేశారు. అదేవిధంగా రాష్ట్రంలో చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఇళ్లకు, అదేవిధంగా పవర్ లూమ్స్ కి 500 యూనిట్లని ఉచితంగా ఇవ్వాలనేటటువంటి అంశానికి సంబంధించి ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో పాటు ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్ట సవరణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూ కేటాయింపులు వివిధ సంస్థలకి, వివిధ విద్యా సంస్థలు, వేరు సంస్థలకు కావాల్సినటువంటి భూములకు కావాల్సినటువంటి దాదాపు 37,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ఈ భూముల కేటాయింపులకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం. మంత్రివర్గ ఉపసంఘం దీనికి సంబంధించి ఇప్పటికే నివేదిక ప్రభుత్వానికి అందజేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందించింది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ప్రతిపాదనలు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఏపీ అమరావతి రాజధానిని పునఃప్రారంభానికి, పునర్నిర్మాణానికి కావాల్సినటువంటి పనులు కూడా చేపట్టబోతున్నటువంటి ఇలాంటి తరుణంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడం, వారి సంస్థలను కూడా ఇక్కడ స్థాపించేటటువంటి ఆ అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారి నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వారికి భూ కేటాయింపులు చేయడానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఉందో, దీనితో పాటు ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. దీని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విద్యా, ఉపాధి అవకాశాల్లో ఉన్నటువంటి అంశాల గురించి కూడా త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు నంబూరులో ప్రైవేట్ యూనివర్సిటీల సంబంధించినటువంటి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి నేపథ్యంలో నంబూరులో వివిఐటికి సంబంధించి ప్రత్యేక దీని డీమ్డ్ యూనివర్సిటీ, టు బి డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. దీన్ని ఆమోదించారు. వైఎస్ఆర్ తాడిగడప, విజయవాడ సమీపంలో ఉన్నటువంటి తాడిగడప, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని వైఎస్ఆర్ అని పేరు తొలగిస్తూ కేవలం తాడిగడప మున్సిపాలిటీగా చేస్తూ మంత్రివర్గంలో చర్చ జరిగింది. దీన్ని కూడా మంత్రివర్గం ఆమోదించింది. దీంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో 3 ఫోటోగ్రాఫర్లు, 2 వీడియోగ్రాఫర్ల పోస్టులు కూడా మంజూరు చేస్తూ చేసినటువంటి ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.